హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక స్పెషల్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను నేను. సో దాన్నే రైస్ ఆడ అంటే ఈ రైస్ ఆడతోటి ఒక మంచి పాయసాన్ని ప్రిపేర్ చేస్తారు కేరళ స్టైల్లో. అది ఏంటో అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దీన్ని అడ పాయసం అంటారనమాట. ఇది మనకి ఈ ప్యాకెట్ మనకి నియర్ కేరళ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఈ పాయసం కేరళ స్పెషల్ పాయసం అనమాట. సో మనం ప్రిపేరింగ్లోకి వెళ్ళిపోతాం. సో ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా స్లైసెస్ ఉంటాయి అన్నమాట. ఇది బియ్యం పిండితో తయారు చేసింది. ఆల్రెడీ మనకి అది రెడీమేడ్గా అవైలబుల్ అవుతుంది. సో ఇది మనం చిన్న చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి నేను తీసుకున్నాను. అలాగే ఆర్గానిక్ బెల్లం కూడాను. సో ఇది నేను ఏం చేశానంటే ఆర్గానిక్ బెల్లం ఏవైతే ఉందో అది నేను కొంచెం ప్యూరీలా చేసుకున్నాను అనమాట, మెల్ట్ చేసుకున్నాను. ఇందులో నేను బెల్లం పొడి అయితే కలుపుకున్నాను, ఆర్గానిక్ బెల్లం పొడి. సో ఇదేంటి అలా రెండు కలపచ్చా అంటే నేను టేస్ట్ ఎన్హాన్స్ అని చెప్పేసి చేసుకున్నాను అనమాట. ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బెల్లం పొడి అయినా వాటర్లో కలుపుకొని కొంచెం మెల్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి బెల్లం ఇందాక చెప్పాను కదా పీసెస్, అలా అయినా సరే బెల్లం పాకం చేసుకోవచ్చు అనమాట. సో నేను రెండు బాగా కలిపాను అనమాట, ఉండలు లేకుండా. రిక్వైర్మెంట్ ఉంటే మనం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో వేసుకొని బాగా కలపాలన్నమాట. ఒక 1-2 మినిట్స్ కలిపితే అందులో ఉన్న స్మాల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఉండలు లేకుండా చాలా క్లియర్గా కలుస్తుంది అనమాట. సో ఇది అయితే నేను కలిపాను అనమాట. ఒక 2 మినిట్స్ టైం పట్టింది నాకు. ఫైనల్గా నేను అది వడగట్టుకున్నాను. ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉంటే అవి రిమూవ్ అవ్వడానికి. సో ఈ విధంగా మనకి ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉంటాయో రిమూవ్ అయిపోతాయి. ఫైనల్గా ఇలాగ బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుంది, అదే బెల్లం పాకం. సో పాకం చాలా క్లియర్గా ఉంది కదా. సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఇది మనం కుక్కర్లోని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగని విజిల్స్ అవి అవసరం లేదండి. కుక్కర్లోని 1/2 kg కదా. సో నేను ఇక్కడ 5 cups ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నాను. 5 cups ఆర్ 5 glasses ఆఫ్ వాటర్ అనేది వేసుకోవడం జరిగిందనమాట. సో ఈ వాటర్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇది ఎట్లా ఉంటుందంటే కొంచెం ప్రాసెస్ మనకి లెందీ అయినా తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి స్వీట్. సో ఇందులో మనం ఏవైతే ఉంటాయో అడ పీసెస్ అది బియ్యంది, సో వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా అంటే అది కొంచెం మెత్తగా అవ్వాలి. సో అవి ఉడికిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి, వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా అయితే ఉడకాలన్నమాట. పలుకు అలా రావాలి పలుకు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందాం. ఇందులో ఏం వేయించుకోవచ్చు అంటే మనం కాజు, జీడిపప్పు, అవసరమైతే బాదం కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా, యాజ్ యువర్ చాయిస్. అర్థమవుతుందా? సో ఇందులో మనం అదే దాంట్లో ఏదైతే మనం ఉడికించుకున్నామో అది అదే దాంట్లో మనం కొంచెం క్లీన్ చేసేసుకొని అది అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని ఫస్ట్ కాజుని వేసి బాగా వేగనీయాల. సో కాజు కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కిస్మిస్ అనేది కూడా వేపుకోవాలి. సో ఇక్కడ నెయ్యి అనేది మీ ఇష్టం అండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటారా, 2 టేబుల్ స్పూన్ వేసుకుంటారా అనేది టోటల్గా మీ చాయిస్ అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు, చూసుకొని జాగ్రత్తగా వేసుకోవచ్చు. సో ఇక్కడ మోస్ట్గా అందరూ వేసేది ఏంటంటే జీడిపప్పు, కిస్మిస్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి సో నేను ఈ 2 వేసుకోవడం జరిగిందనమాట. సో అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేగిన తర్వాత ఇంకా అది పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. సో జాగ్రత్తగా పక్కన తీసుకొని పెట్టిన తర్వాత అదే దాంట్లో మళ్ళీ ఏం క్లీన్ చేయొద్దు, ఆల్రెడీ మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. అదే దాంట్లో మనం ఏదైతే బెల్లం పాకం తీసుకున్నామో బెల్లం పాకం తీసుకొని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా సరే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సిమ్లో పెట్టి మనం జాగ్రత్తగా దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో జాగ్రత్తగా అంటే ఇది ఏమీ పాకం అవసరం లేదు, తీగ పాకం అలాంటివి ఏం అవసరం లేదు. సో అది బెల్లం పాకం మొత్తం కొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట. సో దగ్గరికి అవ్వాలి. సో ఈ ప్రాసెస్లో మధ్యలో నెయ్యి వేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ కూడాను. సో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కొంచెం ఇది. సో మధ్యలోని
ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి దగ్గర పడేంత వరకు మనం జాగ్రత్తగా దగ్గర కలుపుతూ ఉండాలి. ఈలోపు మనం ఇందులో ఇలాచీ పౌడర్ అండ్ శొంఠి, ఇప్పుడు ఇది శొంఠి అన్నమాట. శొంఠి అంత వేసేస్తారా అని అడగచ్చు. సో కొంచెం శొంఠిని పొడి చేసి లాస్ట్లో వేసుకోవాలి, లేదంటే మీరు మరుగుతున్నప్పుడు మధ్యలో అయినా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట శొంఠి తగిలినప్పుడు. ఇలాచీ అనేది మనం కామన్గా వేస్తూ ఉంటాం స్వీట్స్లోని, పాయసాల్లోని. సో ఈ శొంఠి అనేది ఇక్కడ వేసుకోవచ్చు అనమాట ఇలాగా. సో ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఏదైతే ఉడకబెట్టుకున్నామో రైస్ అడ, సో ఆ రైస్ అడ అనేది మనం పాకంలోకి వేసేసుకోవాలి. దీనివల్ల మళ్ళీ ఇంకేమైనా ఉడికిపోద్దా మెత్తగా అంటే ఏం ఉడకదండి. సో దాని టెక్స్చరే అంతా. ఒక్కసారి ఉడకబెట్టిన తర్వాత అది మళ్ళీ ఏమి పాకంలో వేసిన తర్వాత ఎక్స్ట్రాగా అయితే ఏం ఉడకదు. సో ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదండి అసలైన ఐటమ్. ఇది ఏంటంటే కొబ్బరి పాలు. ఇది నేను వేసింది రెండోసారి తీసిన కొబ్బరి పాలు ఏంటి అంటున్నారా? ఇప్పుడు మనం కొబ్బరి పాలని ఎలా తీస్తామో మీకు కూడా తెలుసు. ఫస్ట్ కొబ్బరి ఏదైతే మిక్సీ పట్టి పాలు అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అది ఫస్ట్ టైం తీసిన పాలు. రెండోసారి తీసిన కొబ్బరి పాలు ఏంటంటే మిగిలిపోయింది కొంచెం వాటర్ కలిపి కొంచెం మిక్సీ వేసి మళ్ళీ రెండోసారి మిక్సీ వేసి అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన పాలే రెండోసారి తీసిన కొబ్బరి పాలు అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసి అలా వదిలేయకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇది మొత్తం అంతా ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి మెయిన్గా మనకి క్వాంటిటీ అనేది ఫస్ట్ది ఎంత తీసుకుంటున్నాము, కొబ్బరి పాలు ఎంత తీసుకుంటున్నామో సెకండ్ది కూడా అంత కొబ్బరి పాలే తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే ఒక 1.5 గ్లాస్, నియర్లీ 1.5-2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు అనేది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం అంత తీసుకున్నాను, సెకండ్ టైం కూడా అంతే తీసుకున్నాను. ఇక్కడ కొబ్బరి పాలు కూడా టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని వెయ్యాలి. ఇది వచ్చేసి ఫస్ట్ టైం తీసిన కొబ్బరి పాలు. సో ఫస్ట్ టైం చెప్పాను కదా, కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి దాన్ని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి ఒక తెల్లటి గుడ్డలోని ఆ కొబ్బరి అంతా వేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన పాలు అనమాట గిన్నెలోకి. నేను మళ్ళీ అది వడగట్టుకున్నాను ఏమైనా నలకలు ఉంటే పోతాయని. సో ఈ విధంగా కొంచెం మరగనీయాలి బెల్లం పాకం. ఇంతలో మనం ఫస్ట్ టైం కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన కొబ్బరి పాలు ఏదైతే ఉందో అది జాగ్రత్తగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది పొయ్యి మీద ఉంచాలి. ఏం పర్లేదు, ఏం పాలు అయితే ఏం ఇరగవండి, ఇంకా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ టైం, 1 or 2 మినిట్స్ అంతే ఉంచిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఎక్కడ ఏమీ లంప్స్ లేకుండా లోపల అన్నీ కూడా ఈవెన్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. సో ఏంటంటే ఇందులో ఈ టైంలో మనకి ఇక్కడ నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ అయితే లాస్ట్ స్టేజ్ అనమాట ఇది. సో అది ఒక 2 మినిట్స్ మరిగించిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక్కసారి నేను టేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా మనకి అంతా అయిపోయిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉంచి స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ స్టవ్. ఫైనల్గా అడపాయసం అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే బెల్లం పాకం అండ్ కొబ్బరి పాలు. సో మీ ఇష్టం, బెల్లం పాకం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంతైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, అర్థమవుతుందా? కొబ్బరి పాలు మాత్రం చూసుకోండి జాగ్రత్తగా, క్వాంటిటీ ప్రకారంగానే తీసుకోండి. థ్యాంక్ యూ.